ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మన యొక్క మొబైల్ ని మనం ట్రాన్స్పరెంట్ గా ఏ విధంగా మార్చుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలా అని చెప్పేసి డైరెక్ట్ గా మీకు ఏమి కనిపించదు అనమాట. డైరెక్ట్ హోల్సేల్ మొబైల్ మొత్తం ఆటోమేటిక్ గా మనకు ట్రాన్స్పరెంట్ గా మారిపోతుంది. నార్మల్ గా ఒక ట్రాన్స్పరెంట్ మొబైల్ మనం కొనాలంటే దాదాపుగా మనకు కొన్ని లక్షలు పెట్టాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే ఆ మొబైల్స్ మనం కొనొచ్చు, లేదనుకుంటే మనం కొనలేమన్నమాట. ఆ రేంజ్ లో కాస్ట్ అయితే ఉంటాయి ఆ మొబైల్ ని. అలాంటప్పుడు చిన్న ట్రిక్ ని యూజ్ చేసుకొని మన మొబైల్ ని మనము ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ దిస్, మీ దగ్గర ఇలాంటి మొబైల్ ఉన్నా పర్లేదు అనమాట. ఈజీగా మన యొక్క మొబైల్ ని మనం ట్రాన్స్పరెంట్ మొబైల్ లాగా ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనం దీనికోసం ఎలాంటి ట్రిక్ ని యూజ్ చేయాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మన యొక్క నార్మల్ మొబైల్ని మనం ట్రాన్స్పరెంట్ మొబైల్గా మనం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న టెక్నిక్ని యూజ్ అనేది చేయవలసి ఉందన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో యొక్క యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో మనకి ఈ విధంగా ఏమీ ఉండదు, జస్ట్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన మొబైల్ని మనం ట్రాన్స్పరెంట్గా మనం మార్చుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు లైవ్ వాల్పేపర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దాన్ని క్లిక్ అనేది చేసుకొని, క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు అప్లై పైన క్లిక్ అనేది చేసుకొని డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దిరాఫ్టర్ మీరు బ్యాక్ అయితే రండి, డైరెక్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు మొబైల్ టోటల్గా మన మొబైల్ ట్రాన్స్పరెంట్గా టోటల్గా మారిపోవడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు లైవ్లో ఎటు తిప్పినా ఏం చేసినా టోటల్గా మన మొబైల్ మనకు ట్రాన్స్పరెంట్గా మారిపోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా కింద ఫ్లవర్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. ఇది హోమ్, నేను ప్రజెంట్ అయితే హోమ్లో అయితే ఉన్నాను. లైవ్లో మీరు చూసుకోవచ్చు టోటల్గా ఆటోమేటిక్గా ట్రాన్స్పరెంట్గా మారిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏం కాదన్నమాట. మీరు ఒకసారి బయటికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఓవరాల్గా మన మొబైల్ టోటల్గా మనకు ట్రాన్స్పరెంట్గా అయితే మారిపోవడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. చిన్న అప్లికేషన్ని యూజ్ చేసుకొని మనం హై అండ్ మోడల్ మొబైల్ లాగా ఈజీగా ఒకే ఒక క్లిక్తో మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మస్ట్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నార్మల్ మొబైల్ని మీరు ట్రాన్స్పరెంట్ మొబైల్గా ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు చేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.